నమస్తే స్టూడెంట్స్. 9th క్లాస్లో మనం సెకండ్ లెసన్ అయినటువంటి రాజా బదల్గయ అనేటువంటి లెసన్లో ఉన్నాము. రాజా బదల్గయ అనేటువంటి పాఠంలో మనము ఒక రాజుగారి యొక్క మహల్ గొప్పతనం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. రాజుగారికి ఒక చక్కటి అందమైన మహల్ ఉంది. ఆ మహల్కి యాత్రికులు బోళ్ళంతమంది చూడటానికి వస్తూ ఉండేవారు. ఆ మహల్కి సమీపంలో ఒక చక్కటి పాట పాడేటువంటి ఒక పక్షి కూడా ఉంది. ఆ పక్షి ఉందని రాజుగారికి కూడా తెలియదు. రాజుగారు ఏం చేశారు, సైనికుల్ని రిక్వెస్ట్ చేశారనమాట, తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. రిక్వెస్ట్ కూడా చేయలేదు, ఆజ్ఞాపించారు. ఆ సైనికులు వెళ్ళి ఆ పక్షి కనబడలేదు వాళ్ళకి వెతికితే. అప్పుడు ఆ దారిలో ఒక పాప వెళుతూ ఉంటే ఆ పాప నాకు తెలుసు ఆ పక్షి గురించి అని అంటుంది. అలా అనటం కారణంగా ఆ పక్షిని రాజమహల్కి రమ్మని ఆహ్వానిస్తుంది ఆ పాప. నెక్స్ట్ రోజునాడు అందరూ కూడా రాజదర్బారులో ఉపస్థితులవుతారు. ఆ పక్షి చక్కగా వచ్చి తన చక్కటి గొంతుతో పాడటం మొదలు పెడుతుంది. అది మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్న లెసన్. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూడండి. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హోగయే. దాని పాట విని అందరూ కూడా ముగ్ధులైపోయారు. రాజాకి ఆంకోమేతో ఖుషీకి ఆన్సు ఆగయే. రాజుగారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావటం మొదలెట్టాయి. వే బోలే, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. ఓ అందమైన చిలుక, నువ్విక్కడే మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాగోగి వహ్ తుమ్హే మిలేగా. నీకు ఏది అడిగితే అది నేను పెడతాను. చిడియా బోలి, మహారాజ్ మే ఆప్కే పాస్ రహూంగి. మహారాజ్ గారు, నేను మీ దగ్గరే ఉంటాను. మైనే ఆప్కి ఆంకో మీ ఖుషీకి ఆన్సు జో దేకే హే. నేను మీ కళ్ళల్లో ఆనందం చూశాను కదా, తప్పకుండా నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పింది. చిడియా కేలియే సోనేకా పింజరా బన్వాయా. ఆ పక్షి గురించి చక్కటి ఒక అందమైనటువంటి బంగారపు పంజరాన్ని చేయటం జరిగిందనమాట. జిస్ కిసి చీజ్కి వహ ఇచ్ఛా కర్తీ. అది ఏదైతే అడుగుతుందో వాటన్నింటినీ తీసుకురావటం మొదలెట్టారు. రాజా ఉసే పూరా కర్త. రాజుగారు కూడా చక్కగా దాన్ని పూర్తి చేయటం మొదలెట్టారనమాట. అది ఏది అడిగితే అది తీసుకురావటం మొదలెట్టారు. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి. అక్కడ ఉన్న రాజ్యం అంతా కూడా ఆ చిడియా, ఆ పక్షి గురించి, దాని యొక్క సంగీతం గురించి పేరు బాగా మారుమోగిపోయింది. అంతకుముందు ఎవరికైనా తెలుసా అక్కడ పక్షి ఉందని? ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్కసారి ఆ రాజ్యంలో వచ్చి పాట పాడేసరికి అందరికీ ఆ పక్షి గురించి తెలిసిపోయిందనమాట. ఏక్ దిన్ చిడియాకో ఖేతో మే మెహనత్ కర్నే వాలి కిసానోంకి యాద్ ఆయి. ఒకరోజు ఆ పక్షికి అక్కడ ఖేత్ అంటే పొలాలన్నమాట, పొలాల్లో కష్టపడేటువంటి రైతుల యొక్క గుర్తు అనేది వచ్చింది. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోంకి ఓర్ నికల్ పడి. వారందరినీ కలవటానికి ఖేతోంకే ఓర్ అంటే పొలాల వైపుకి అది వెళ్ళిపోయిందనమాట. వాళ్ళు గుర్తొచ్చేసరికి, రైతులు గుర్తొచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయింది. జబ్ రాజాకు చిడియా దికాయి నెహీది. రాజుగారికి ఆ పక్షి కనబడకపోయేసరికి వహ దుఃఖీ హువా ఔర్ అస్వస్థ హోగయా. చాలా దుఃఖించాడు, ఇంకా మళ్ళీ జబ్బు పడిపోయాడనమాట. అంటే దిగులు పడిపోయాడు ఆ పక్షి ఎగిరి అలా వెళ్ళిపోయేసరికి. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతిత్తి. ప్రజలందరూ కూడా రాజు యొక్క ఆరోగ్యం గురించి చింతించడం మొదలుపెట్టారనమాట. సభీ సోచనే లగేకి రాజాకు కైసే బచాలే. అందరూ ఆలోచించడం మొదలెట్టారు రాజుగారిని ఎలా కాపాడుకోవాలా అని. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, సంగీత్ సంగీత్ చిడియాకా గానా సున్వావో. అప్పుడు ఆ రాజుగారు ఒకరోజు ఏం చేశారు, పాపం చాలా నీరసమైన గొంతుతో అనమాట, నాకు చిడియాని తీసుకురండి, సంగీతాన్ని వినిపించండి అని నీరసంగా బాధపడుతూ చెప్పాడనమాట. సభీ దర్బారీ సూచన లగేకి చిడియాకు కైసే బులాయే. వాళ్ళందరూ అనుకున్నారు ఈ పక్షిని ఎలా పిలిపించాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అందరూ మదనపడ్డారనమాట. తబీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా. అప్పుడే చక్కటి సంగీతం వినపడింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖనే లగే. వాళ్ళందరూ ఆ గొంతు ఎటువైపు అయితే వినపడుతుందో అక్కడికి పరిగెట్టారు. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ, యహ్ దేఖ్తే హీ జబ్కి జాన్ మే జాన్ ఆ గయి. చక్కగా పాట పాడేసరికి అందరికీ అమ్మయ్య పక్షి ఎలాగోలా కనిపించిందిలే అని అనుకున్నారనమాట అందరూ కూడా. కిసానోं के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. ఆ రైతుల ద్వారా, కొంతమంది అక్కడ పొలాల్లో పని చేసుకుంటున్న రైతుల ద్వారా రాజుగారి యొక్క అనారోగ్యం గురించి ఆ పక్షి తెలుసుకుందనమాట. తురంత్ వా రాజాకు అప్ని సంగీత్ సునానే ఆ పహుంచి. వెంటనే రాజుగారికి ఆ సంగీతాన్ని వినిపించడానికి వచ్చిందనమాట.
जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती, ధీరే ధీరే రాజా స్వస్థ हो गया. అలాగ చక్కగా పాట పాడటం మళ్ళీ మొదలెట్టేసరికి రాజుగారి యొక్క అస్వస్థత మొత్తం దూరమైపోయింది. చక్కగా మళ్ళీ ఆరోగ్యవంతులైపోయారనమాట రాజుగారు. వే చిడియా సే బోలే, ఆ పక్షితో చెప్పారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో మే తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా. ఓ ప్రియమైన పక్షి, నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా, నేను నిన్ను చక్కగా రాజమహల్లో ఉంచుకుంటాను అని రాజుగారు మళ్ళీ రిక్వెస్ట్గా అడిగారు. చిడియా బోలి, ఆ పక్షి ఏం చెప్పింది, నెహీ మహారాజ్ मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है, मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊँगी. లేదు రాజుగారు, నేను నా సంగీతాన్ని ఎవరైతే కష్టపడుతూ ఇళ్ళకి వెళ్ళి అలసిపోయి ఇళ్ళకి వెళుతూ ఉంటారో వాళ్ళకి నేను వాళ్ళ యొక్క అలసట పోవటానికి తప్పకుండా నేను వాళ్ళకి వినిపించాలి. కాబట్టి నేను మీ దగ్గర ఉండలేను, కానీ ఒక పని చేస్తా, రోజు మీ దగ్గరికి వచ్చి చక్కగా నా పాటని మీకు వినిపిస్తాను అని ఆ పక్షి చక్కగా పలికిందనమాట. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. ఆ పక్షి మాటలు రాజుగారి మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. రాజానే కహా, वाह तुम महान हो चिड़िया, तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. అప్పుడు రాజుగారికి కనువిప్పయిందనమాట. కనువిప్పయి ఏమన్నారు ఆయన, తుమ్ మహాన్ హో చిడియా అని అంటున్నారు, నువ్వు చాలా గొప్పదానివి. మజ్దూరం ఆర్ కిసాను కెలియే, శ్రామికుల గురించి రైతుల గురించి నువ్వంతా రాజమహల్ యొక్క సుఖాలని వదిలేసుకుంటున్నప్పుడు నేనేం చేయలేనా అని రాజుగారు కొంతసేపు ఆలోచించారనమాట. చిడియా బోలి, అప్పుడు పక్షి అంది ఏమని, క్యూ నెహీ మహారాజ్, మీరెందుకు చేయలేరు, మజ్దూరోं और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూరం, ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారి గురించి రైతుల గురించి ఆలోచించడం అనేది మన యొక్క కర్తవ్యం, వాళ్ళకి సహాయం చెయ్యాలి మనం. క్యోంకి వే హమారే సుఖదాత और అన్నదాత హే, వారు మనకి సుఖాన్ని కలిగించేవారు, అన్నం పెట్టేవారు, కాబట్టి తప్పకుండా మనం వాళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పిందనమాట పక్షి రాజు గారికి. అంటే ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, రైతుల గురించి శ్రామికుల గురించి మనం ఆలోచించాలి, వాళ్ళ కష్టంలో మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలి అని చెప్తున్నారు. అలాగే పశువుల్ని పక్షుల్ని కూడా మనం ప్రేమించాలి, వాటిని బంధించి మన యొక్క సుఖాన్ని మనం కోరుకోకూడదు అని ఈ లెసన్ ద్వారా మనకి చెప్పడం జరిగిందనమాట. అది మనకి గానేవాలి చిడియా అనేటువంటి లెసన్. ఇప్పుడు పేజ్ నెంబర్ 9లో చూసుకోండి, అర్థగ్రాహిత ప్రతిక్రియ. గ్రామర్ ఏమిచ్చారో చూద్దాం దీనికి. ఆ అనే దాంట్లో చూడండి, ప్రశ్నోంకే ఉత్తర్ బతాయే, ప్రశ్నల యొక్క సమాధానాలు రాయండి. ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నారు, కుచ్ పక్షియోంకే నామ్ బతాయే, కొన్ని పక్షుల పేర్లు రాయండి అని అంటున్నారు. సెకండ్ ప్రశ్న ఏంటి, సంగీత్ మనోరంజన్ కా ఏక్ సాధన్ హే, ఇస్కే బారే మే అప్నే విచార్ బతాయే, ఈ సంగీతం అనేది మనసుకి ఆనందం కలిగించేటువంటి ఒక సాధనము, దీని గురించి మీ మాటల్లో చెప్పండి అంటున్నారు. రెండో ఆలోచన, పాఠ్ పడియే అభ్యాసకారి కీజియే, పాఠాన్ని చదవండి, ఈ వర్క్ చేయండి, అభ్యాస అంటే వర్క్ చేయండి అని అర్థం అనమాట. వాక్యంకో సహీక్రమ్ దీజియే, వాక్యాలను సరి అయిన క్రమంలో రాయండి. లెసన్ మొత్తం మనం వినాలి, జాగ్రత్తగా విని చదివి ఇక్కడ జంబుల్డ్గా ఉన్న సెంటెన్స్ని మనం కరెక్ట్గా రీరైట్ చేయాలన్నమాట. ఫస్ట్ లైన్ ఏమంటున్నారు, తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పౌంచి. సెకండ్ ఏంటి, జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. थर्ड, तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. फोर्थ, किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. ఫిఫ్త్, ధీరే ధీరే రాజాకి అస్వస్థత దూర్ హో గయి. ఈ విధంగా 5 సెంటెన్స్ ఇచ్చారు. 5 సెంటెన్స్ని మీరు కరెక్ట్గా ఇక్కడ నెంబర్లు వేయాలి. ఫస్ట్ ఏ పాయింట్, సెకండ్ ఏ పాయింట్, అలాగా మీరు నెంబర్స్ వేయాలన్నమాట. ఓకే, ఇలా ఈ సెంటెన్స్ని మనము ఇలా జింబుల్డ్గా ఉన్న సెంటెన్స్ని కరెక్ట్గా రీరైట్ చేయాలన్నమాట. ఇలాగా ఫస్ట్, తురంత్ వా రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పౌంచి, జైసే జైసే వా గానా గాతి వైసే వైసే రాజాకి ఇలా మనకి ఇక్కడ 5 సెంటెన్స్ ఇచ్చారనమాట. ఈ 5 సెంటెన్స్ని మీరు జంబుల్డ్గా రాయాలి, ఒకదాని తర్వాత ఒకటి, ఏది ఫస్ట్ వస్తుంది ఇక్కడ నెంబర్స్ వేస్తే సరిపోతుంది, కానీ ఎగ్జామ్లో అయితే కనుక మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, కిస్నే కిస్సే కహా,
ఎవరు ఎవరితో చెప్పారు అని అంటున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు, తుమ్ లోగోనే కభీ ముझे గానే వాली చిడియా కే విషయ మే నహీ బతాయా. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారో మీరు రాయాలి. ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఎవరెవరితో అన్నారో మీరు రాయాలన్నమాట. మీరు ఎప్పుడు నాకు ఈ గానే వాली చిడియా పాట పాడే పక్షి గురించి నాకు చెప్పలేదే అని అడుగుతున్నారు. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు. ఫర్ సపోజ్ రాజానే సైనిక్ సే కహా, అదే కదా ఫస్ట్ సెంటెన్స్, ఇది మీరు రాయాలి. నెక్స్ట్ సెకండ్, హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాతే హై. మా రాజుగారు నీ యొక్క సంగీతాన్ని వినాలనుకుంటున్నారు అని అంటున్నారు. అది ఎవరన్నారో రాయాలి, ఎవరితో అన్నారో రాయాలి. ముझे అప్నా సంగీత్ మెహనత్ కర్నే వాలోं को भी सुनाना है. మన సంగీతము కష్టపడే వారికి కూడా నేను వినిపించాలి కదా నా పాటని అని అన్నదెవరో రాయాలన్నమాట. నెక్స్ట్ అది ఇక్కడ చెప్తున్నారు, ఎవరు ఎవరితో అన్నారని రాస్తే సరిపోతుంది మీరు. నెక్స్ట్ ఈ అనే కాలంలో చూడండి, అనుచ్ఛేద్ పడ్కర్ ప్రశ్నోకి ఉత్తర్ దీజియే. ఈ పారాగ్రాఫ్ని చదివి ప్రశ్నల యొక్క జవాబులు రాయండి అంటున్నారు. భారత్ సర్కార్ నే వన్య జీవోं की संरक्षण के लिए सन 1972 में वन्य प्राणी सुरक्षा अधिनियम 1972 बनाकर सभी राज्यों में वन्य प्राणियों के शिकार पर प्रतिबंध लगा दिया है एवं वन्य जीवों के स्वच्छंद विचरण के लिए देश के विभिन्न भागों में 69 राष्ट्रीय उद्यानों, 399 अभयारण्यों और 35 प्राणी उद्यानों के निर्माण किया गया है. इसके साथ ही दुर्लभ प्रजाति के वन्य जीवों की सुरक्षा के लिए प्रोजेक्ट टाइगर जैसी योजनाएं आरंभ की गई है. ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చారు, మన ఇండియన్ గవర్నమెంట్ వన్యజీవుల గురించి ఏమిచ్చింది అని ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ పారాగ్రాఫ్లో చూసుకుని రాసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నారు, भारत सरकार ने वन्य जीवों के संरक्षण के लिए कौन सा अधिनियम बनाया है అని అడిగారు ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, यहाँ पर कितने राष्ट्रीय उद्यानों की संख्या बताई है. థర్డ్, బాగోं की सुरक्षा के लिए कौन सी योजना कार्य कर रही है. ఈ మూడింటికి ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడ ఉన్నాయి, అది చూసుకుని రాయండి. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత అనే దాంట్లో చూడండి, ఆ అనే కాలం इन प्रश्नों के उत्तर 2-3 वाक्यों में दीजिए. फर्स्ट प्रश्न ఏమన్నారు, मजदूरों और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए. శ్రామికులు రైతులు వీరి యొక్క పరిస్థితిని మార్చాలంటే మనం ఏం చేయగలం, మనం ఏం హెల్ప్ చేయగలం అని అడుగుతున్నారు. సెకండ్ ప్రశ్న ఏమంటున్నారు, రాజానే చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా తా. రాజుగారు బంగారంతో తయారు చేసిన ఒక పింజరాని, ఒక కేజీని ఒకటి తయారు చేయించారు. ఆప్కి నజర్ మే, మీ దృష్టిలో అలా పక్షికి అలా కేజ్ అనేది తయారు చేయించటం కరెక్టా కాదా, మీ ఉత్తరానికి సమాధానం రాయండి అని అంటున్నారనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న చూడండి, दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है, इस बारे में अपने विचार बताओ. ఎదుటి వారికి సహాయపడటమే నిజమైన జీవితము అనే దాని గురించి మీ మాటల్లో రాయండి అని అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ ఆలో చూడండి, గానే వాली चिड़िया पाठ का सारांश अपने शब्दों में लिखिए. ఈ అనే కాలంలో గానే వాली चिड़िया पाठ का कोई अनुच्छेद సంవాద్కే రూప్ మే లిఖియే. సంవాద్ అంటే కాన్వర్జేషన్ అనమాట. ఏదైనా ఒక ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణని, అంటే ఆ పాపకి సైనికులకి జరిగింది కానీ, రాజుగారికి సైనికులకి జరిగింది కానీ, లేకపోతే రాజుగారికి ఆ పక్షికి జరిగింది కానీ ఒక సంవాద్ లాగా మీరు రాయాలి, కాన్వర్జేషన్ లాగా రాయాలన్నమాట. సెకండ్ ఈ అనే కాలంలో చూడండి, గీత్ ఔర్ సంగీత్ కా హమారే జీవన్ మే బడా మహత్వ హై. పాటలకి మన జీవితంలో చాలా గొప్ప మహత్యం ఉంది సంగీతానికి. ఇస్ పర్ అప్నే విచార్ బతాయియే, మీ యొక్క ఆలోచనలు చెప్పండి అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ భాషాకి బాత్లో చూడండి, ఆ అనే కాలంలో చూడండి, నీచే దియే గయే ముహావరోं के भाव समझाइए और उनका वाक्यों में प्रयोग कीजिए. కింద ఇచ్చిన ముహావరా అంటే ప్రోవర్బ్ అనమాట, వాటిని అర్థం చేసుకోండి, వాక్య ప్రయోగాలు రాయండి అని అంటున్నారు. జాన్ మే జానానా, ఖుషీకే ఆన్సు బహానా. ఈ రెండింటికి ముహావరాకి భావాలు రాసి వాక్య ప్రయోగ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ లెసన్లో ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్ను చూసి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఆ భాషాకి బాత్లో సెకండ్ ఆ కాలంలో కారక్ ఉంది కదా, ఆ కారక్ అనే దాన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. అప్పటి వరకు నమస్తే.